చెప్పబోయేటటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని చక్కగా ఆలోచించేద్దాం. అందుకనే ఫస్టు మనం ఎప్పుడు కూడా బోధించడానికి, నిలబడి వాక్యం చెప్పడానికి ముందుగా ఒక టైటిల్‌ని నిర్ణయించుకుంటూ ఉన్నాం. ఎందుకు ఆ టైటిల్ అంటే, ఆ టైటిల్ విన్నటువంటి శ్రోతలు ఎవరైతే మన ముందుంటారో వాళ్ళు, ఓహో! దీని గురించి మనం తెలుసుకోబోతున్నామా అన్న అవగాహన వస్తది మొట్టమొదటగా. అంటే కొంత అవగాహనతో మీరొచ్చేస్తారు ముందుకి. మిగిలినటువంటి అవగాహనను దాన్ని పూర్తి జేయడానికి ఆ పాఠాన్ని వింటే అర్థమైపోవాలి. సో, ఇలా 2 మనసులు కలిస్తేనే ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మనం అర్థం జేసుకోగలుగుతాం. అందులో భాగంగా ఈ దినం కూడా విశ్వాసివా? అవిశ్వాసివా? అనేటటువంటి టైటిల్ నిర్ణయించాం. ఎప్పుడు కూడా మన టైటిల్లు క్వెషన్ మార్క్‌తోనే ఉంటాయి. క్వెషన్ మార్క్ ఎందుకు ఇస్తున్నామనంటే, ప్రశ్న వేయాలి, జవాబు కూడా మనమే జెప్పాలి. మనమే ప్రశ్నెయ్యాలి, మనమే జవాబు చెప్పాలి. ఇది దేవుని పని అన్న సంగతి మనకు తెలుసు. అయితే ఇక్కడ ఈ ప్రశ్నలో మనం ఇచ్చినటువంటి ప్రశ్న ఈజీగా మనం సమాధానం చెప్పేయవచ్చు. ఎలాగా? విశ్వాసినే అని చెప్పుకోవచ్చు. అవిశ్వాసిని నేనని ఎవరైనా చెప్పుకుంటారా? అవిశ్వాసిని నేనని ఎవరు చెప్పుకోరు. అవిశ్వాసంతో ఉన్నా కూడా అవిశ్వాసిని నేనని ఎవరు చెప్పుకోరు. నేను విశ్వాసినే అని అంటారు. విశ్వాసి అంటే విశ్వాసముతో ఉండేటటువంటి వాడిని విశ్వాసి అంటాం. ఇంతకీ విశ్వాసం అంటే మనకు తెలుసు కదా, నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునైనటువంటి వాడే విశ్వాసి. ఇది హెబ్రీ పత్రికలో మనకు తెలుస్తుంది. 11వ అధ్యాయంలో మనకి ఈ విశ్వాసం అనేది అనేటటువంటి పదం అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎవరు విశ్వాసం అనేటటువంటి వాడు ఎలాగుంటాడు, అవిశ్వాసం అనేటటువంటి వాడు ఎలాగుంటాడు? ఈ పాఠం వింటే ఇప్పుడు నేను అవిశ్వాసినా విశ్వాసినా అన్న సంగతి నాకు అర్థమవుతుంది, వింటున్నటువంటి మీకు కూడా అర్థమవుతుంది. నేను విశ్వాసంతో ఉన్నానా లేకపోతే అవిశ్వాసంతో ఉన్నానా అన్న సంగతి. ఈ ఈ విషయాన్ని ఆలోచించడానికి ఒకసారి మనం లేఖనాల్లోకి వెళ్దాం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ యేసు ప్రభుల వారు బ్రతుకున్నటువంటి దినాలలో ఆయన జీవితంలో జరిగించినటువంటి కొన్ని సంఘటనలు దేవుడు గ్రంథస్థం చేయించాడు. వాటిని మనం చదువుతున్నాం. 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. లూకా సువార్త. అప్పుడు ఆయన గలిలీలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి, అంటే గలిలీలో ఉన్నటువంటి గలిలీ అనేటటువంటిది గలిలీలోని కపెర్నహూము అనే పట్టణమునకు వచ్చి, గలిలీ పెద్దది, అందులో పట్టణంగా పేరు పొందినటువంటి కపెర్నహూము అనేటటువంటి పట్టణానికి వచ్చాడు. విశ్రాంతి దినమున వారికి బోధించుచూ ఉండెను. ఎప్పుడైతే విశ్రాంతి దినం అనేటటువంటిది ఆ రోజుల్లో శనివారం అన్న సంగతి మనకు తెలుసు. ఆ విశ్రాంతి దినాన యేసు ప్రభుల వారు బోధించడం అనే కార్యక్రమం అంటే ఎక్కడ బోధిస్తుంటాడు? సమాజ మందిరాల్లో ఉంటాయి. సమాజ మందిరాల్లో యూదులు తప్పకుండా కూడుకుంటారు. అది విశ్రాంతి దినం కాబట్టి ఎక్కువ మంది అక్కడ హాజరవుతారు. అందులో యేసు ప్రభుల వారు వచ్చి బోధిస్తున్నాడంటే తండోపతండాలుగా వస్తారు. అలా తండోపతండాలుగా వచ్చినటువంటి వాళ్ళు ఆయన బోధ వింటూ ఉన్నారు. విశ్రాంతి దినమున వారికి బోధించుచూ ఉండెను. ఇప్పుడు బోధ జరుగుతున్నప్పుడు ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉన్నదే అన్న పదనాది. అంటే ఇప్పుడు బోధ ఎలాగుందని అంటే అధికారముతో కలిగినటువంటి బోధ బోధిస్తున్నాడు యేసు ప్రభుల వారు. చాలామంది బోధ బోధిస్తూ ఉంటారు, రిక్వెస్ట్గా చెప్తుంటారు దాన్ని. రిక్వెస్ట్గా, అలా కాదు ఇలా చేయండి, ఇలా కాదు అలా చేయండి అని. నిజంగా వినని వాడిని వినిన వాడిగానే ఉండనివ్వాలి. విన్నటువంటి వాడు దేవుని పక్షాన్ని నిలబడేటటువంటి వాడుగా ఉండాలి. కాబట్టి నువ్వు చెబుతున్నది బతిలాడుతూ చెప్తున్నావు అనుకో, అంత అవసరం లేదు. యేసు ప్రభుల వారి యొక్క బోధ అలాగుందని చెప్తున్నాడు. ఆయన బోధిస్తే ఆయన వాక్యం ఎలాగుందంటే అధికారంతో కూడినది ఉన్నది కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అన్నారు. ఆయన బోధకు అంటే ఎక్కడ ఇలాంటి బోధ మేము వినలేదు ఇప్పటి వరకు. మాకు ధర్మశాస్త్రోపదేశకులు, పండితులు అనేటటువంటి వారు బోధించారు కానీ ఈ రకంగా ఎప్పుడు బోధించలేదు. మనకు తెలుసు కదా, ఏదైనా ఒక ఊర్లో
మైక్ ఉన్నటువంటి దేవాలయం ఉందనుకోండి, మనకు తెలుసు కదా, మైక్ అంటే గంట గంటకి ఇప్పుడు అలారం ఇచ్చేస్తే గంట గంటకి ఇప్పుడు 5 గంటలకు 5 గంటల సేపు 5 గంటలు మోగిస్తుంది. అది 7 గంట అయితే 7 గంటలు మోగిస్తుంది. ఆ తర్వాత ఏదో ఒక వాక్యాన్ని చెప్తూ ఉంటుంది, ఏదో ఒక వాక్యాన్ని చెప్తారు. ఇప్పుడు అదే వాక్యాన్ని బోధించేటటువంటి ఆ సంఘ పాస్టరు ఉదయాన్నే 8 గంటలకల్లా మైకులు, అంటే ఆ రోజు ఆరాధన చేసేటటువంటి సమయమే అయితే, మీ పనులన్నీ ముగించుకొని అంటాడా, మీ పనులన్నీ త్వరగా ముగించుకొని త్వరగా వచ్చేయండి అంటాడు. త్వరగా ముగించేసుకొని త్వరగా వచ్చేయాలని, అంటే బ్రతిమలాడుతూ చెప్తుంటాడు అనమాట. దేవుని మందిరానికి వచ్చేటటువంటి వాళ్ళు, ఓహో ఉదయాన్నే పాస్టర్ గారు గుర్తు చేశారు, త్వరగా ముగించుకొని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా 12 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇది అధికారంతో పిలుస్తున్నటువంటి పదం కాదు. చాలా ఎలా పిలుస్తారని అంటే బతిమలాడుతూ పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి బోధ యేసు ప్రభువుల వారి దగ్గర ఉండలేదు. అందుకని అధికారంతో కూడినటువంటి బోధ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఈ జన్మనిచ్చింది దేవుడు, ఈ జన్మలో ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే గణపరచాలి. ఇంకా చెప్పాలంటే ఈ బ్రతకడానికి ఇచ్చినటువంటి కాలం కూడా దేవునిదే. కాబట్టి ఇక్కడ బోధించేటటువంటి బోధకుడు కూడా ఒక బోర్లాగా ఉండాలి. ఎవరి బోర ఇది అని అంటే దేవుని బోర. నువ్వు మాట్లాడేటటువంటి ప్రతి మాట దేవునిదై ఉన్నప్పుడు నువ్వు మనిషిని బతిమలాడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు జస్ట్ బోర మాత్రమే అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లుగా ఆయన అలా అధికారంతో బోధిస్తున్నాడు కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టినటువంటి వాడు ఒకడు ఉండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళా కూడా ఆ కాలంలో సూచక క్రియలు, అద్భుత కార్యక్రమాలు జరిగిస్తున్నాడన్న సంగతి తెలుసు. కాబట్టి జనులు కూడా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. 42వ వచనాన్ని, అదే అధ్యాయం 42వ వచనంలో, ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జన సమూహము ఆయనను వెదుకుచూ ఆయన యొద్దకు వచ్చి, జనులు కాదు, ఏదో ఒకరో ఇద్దరో 10 మంది కాదు, జన సమూహము ఆయనను వెదుకుతూ ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా అన్నాడు. విడిచిపోకుండా ఆపగా అని అన్నాడా? అంటే ఇప్పుడు యేసు ప్రభువుల వారిని ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని కోరుకుంటున్నారు వీళ్ళు? వాళ్ళ ఊర్లోనే ఉండిపోవాలంట ఆయన. ఎందుకు వాళ్ళ ఊర్లోనే ఉండిపోవాలని కోరుకున్నారు? మా ఊర్లో చాలామంది అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో బాధపడేవారు ఉన్నారు. కానీ నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఆ సమస్యల నుండి విముక్తి పొందుతున్నాడు. రోగం ఉంటే రోగం పోతుంది, దెయ్యం ఉంటే దెయ్యం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది. ఏదైనా ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉంటే కూడా అవి తీరిపోతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, మా దగ్గరే ఉండిపో అన్నారు. నిజంగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభుల వారు సూచక క్రియలు ఎందుకు చేయాలి అసలు? అంటే ఆయన చెప్పినటువంటి బోధ కరెక్టో కాదో తెలియజేయడానికి ఆ రోజు సూచక్రియలు అనేటటువంటివి చెప్పినటువంటి వాక్యాన్ని స్థిరపరచడానికి అద్భుతాలు అనేటటువంటివి జరిగిస్తూ వస్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. అసలు ఈ సూచక క్రియలు ఎన్ని జరిగాయి, ఎన్ని చేసినాడు యేసుక్రీస్తుల వారు తన వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టిన 30వ సంవత్సరం నుంచి 33వ సంవత్సరం వరకు జరిగించినటువంటి సూచక క్రియలు అన్నీ కాదు. ఒకసారి యోహాను సువార్తలోకి వెళ్ళి 20వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 30వ వచనంలో ఈ రకంగా రాస్తున్నాడు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిశువుల ఎదుట చేసెను. ఎన్ని చేశాడంట సూచక క్రియలు? అనేకమైన అన్నాడు. మనకు రాయబడింది కొన్నే. మనకు రాయబడినటువంటి కొన్ని సూచక్రియలు మాత్రమే మనకు రాయబడ్డాయి. కానీ ఆయన చేసినటువంటివి ఏంటంట? అనేకమైనటువంటి ఇతర సూచక క్రియలను యేసు తన ఈ శిశువుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు.
ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. ఒకవేళ ఇక్కడ రాయబడినటువంటివి ఏంటంటే ఏమి లేదు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి రాయబడేను. అంటే కొన్ని మాత్రమే రాశారా? అవును, కొన్ని మాత్రమే రాశారు. ఎందుకు ఆ కొన్నిటి వల్ల ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనం నమ్మునట్లు, అంటే ఇక్కడ మళ్ళీ ఇతరులకు అలాంటి సూచక క్రియలు జరుగుతాయి అని దేవుడు చెప్పలేదు. అక్కడ ఇలాంటి సూచక క్రియలు, ఇలాంటి అద్భుతాలు మళ్ళా జరుగుతాయి. ఆ మళ్ళా జరిగినటువంటి వాటి విషయంలో మీరు నన్ను, యేసు అనేటటువంటి నన్ను మీరు క్రీస్తు అని అప్పుడు కూడా నమ్మండి అని చెప్పలేదు. అలా చెప్పాడా ఇక్కడ? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మళ్ళా జరుగుతాయి అని మాత్రం రాయబడలేదు. కానీ జరిగినటువంటి వాటిని గురించి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, రాయబడినటువంటి వాటిని మీరు చదివితే మీకు విశ్వాసం కలుగుతుంది అని తెలియజేశాడా? రాయబడినటువంటి వాటిని మీరు చదివితే అంటే వింటే మీకు విశ్వాసం కలుగుతుంది. మీకు కూడా ఇవి జరుగుతాయి కనుక విశ్వసించండి అని అన్నాడా? మీకు కూడా ఇవి జరుగుతాయి కాబట్టి నన్ను విశ్వసించండి అని అన్నాడా? అలా అనలేదు. మనము నమ్మి, వేటిని? రాయబడినటువంటి సంగతులను నమ్మి, అదేనా అక్కడ ఉన్నది? మనము నమ్మి జీవము పొందడానికి మాత్రమే ఇవి రాయబడ్డాయి. అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలి. నమ్మి ఆయన నామందు జీవము పొందడానికి మాత్రమే ఇవి రాయబడ్డాయి. ఈరోజు యేసుక్రీస్తుల వారిని నమ్మడానికి గల బలమైన కారణం ఏంటో చెప్పండి. నమ్మడానికి అంటే ఆయన సూచక క్రియలు, లేకపోతే యేసుక్రీస్తుల వారిని నమ్మాలంటే నాకు ఒక సూచక్రియ కావాలా? లేకపోతే యేసుక్రీస్తుల వారిని నమ్మాలంటే నా జీవితంలో అద్భుతాలు జరగాల? యేసుక్రీస్తుల వారిని నేను నమ్మాలంటే ఇప్పుడు స్వస్థతలు జరగాల? ఇప్పుడు చాలామంది అదే కదా చెప్పుకుంటూ వాళ్ళ టైటిల్గా అయింది, అద్భుత స్వస్థత వరములు కలిగిన దైవజనుడు అన్న పదం రాసుకొని మీటింగ్స్ జరుపుతూ ఉంటారు. ఒకవేళ నువ్వు ఇప్పుడు వచ్చి ఒక అద్భుతం చేసేసి యేసుక్రీస్తుని నమ్మించే విధంగా ఏమైనా అద్భుతం జరుగుతుందా? పోనీ అలాగనుకుంటే పుట్టి గుడ్డివాడిని తీసుకొచ్చి ఆ పబ్లిక్ మీటింగ్ ముందు పెడితే ఇప్పుడు వాడికి కళ్ళు వచ్చేస్తాయా? అసలు యేసు ప్రభుల వారు ఎక్కడ మీటింగ్ పెట్టినా రోగులందరూ స్వస్థత పడ్డారా? కొందరే స్వస్థత పడ్డారా? కొందరా? అందరూ. యేసు ప్రభుల వారి మీటింగ్కి ఎంతమంది అయితే అటెండ్ అవుతారో, ఎవరికైతే రోగాలు ఉంటాయో అందరూ స్వస్థత పడతారు. అంటే ఇక్కడ మనకు, అంటే ఈ రోజుల్లో మనకు అద్భుతాలతో పని లేదు, స్వస్థత వరాలతో మనకు పని లేదు. అలాగని దేవుడు అద్భుతాలు చేయడా? సమస్తము చేసేది ఆయనే. కానీ అది జరిగితేనే నమ్మతావును అని అనుకుంటే అలాంటిది నీకు అవసరం లేదా అంటాడు. అలాంటిది నీకు అవసరం లేదు. అంటే రాయబడినటువంటి వాటిని చదవాలి, నమ్మాలి. అలా కాదు, వారికి జరిగినటువంటివి కూడా ఇప్పుడు మాకు జరగవా అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే వాళ్ళకు జరిగినటువంటి అద్భుతం మాకు జరగదా, కాబట్టి మేము ఇప్పుడు అద్భుతం చేస్తాము అంటే కొంతమందిని యేసు ప్రభుల వైపు వారికి మళ్లించడానికి ఇప్పుడు మేము కూడా ఏం చేస్తామన్నారు? మేము కూడా అద్భుతాలు చేస్తామన్నారు. పోనీ ఏ అద్భుతం చేస్తావు నువ్వు? మరణించిన వాడిని బతికిస్తావా? పుట్టు గుడ్డివాడికి కళ్ళు ఇస్తావా? ఏం చేసి నువ్వు ఈరోజు యేసు ప్రభుల వారిని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచన. అలాగని రోగులందరూ స్వస్థత పడి వెళ్ళిపోతూ ఉన్నారా? అలా కాదు. అంటే ఆ రోజు జరిగించినటువంటి దేవుడు ఈరోజు జరిగించడా అని పెద్ద పెద్ద అరుపులతో నువ్వు చెప్పి సాధిస్తూ ఉన్నావే, నిజంగా అలాంటివి మాకు జరుగువని చెప్పడానికి కూడా ఏమంటారంటే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు జరిగించిన దేవుడు ఇప్పుడు కూడా జరిగిస్తాడనేటటువంటి మాట. నీకు ఈ మధ్య వైరల్ అయింది ఒకటి కాదే, దాదాపు 2-3 యేసుక్రీస్తులను గురించి వాళ్ళు తమ యొక్క సాక్ష్యాలతో ఇలాంటివి చెప్పి యేసు వైపుకు ఆకర్షించేటటువంటి కొన్ని వైరల్ అయినాయి. మీకు గుర్తుందో లేదు? ఆ వైరల్ అయినటువంటి వాటిలో ఒక ఆవిడ చెప్తుంది, ఆవిడ సాధారణ గృహిణి,
యేసు ప్రభుల వారు ఆమె ఇంటికి వచ్చి ఆమె మీద భుజం మీద, అంటే వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే వీళ్ళ ఇంటికి వచ్చాడంట. ఆమె మీద భుజం మీద చెయ్యేసేసి, రా కాసేపు వచ్చిందా, వాట్సాప్లో వచ్చి ఉంటుంది మీరు కాసేపు మాట్లాడుకుందాం రా అన్నాడంట. నువ్వు ఉండు ప్రభువా, ఏం కాలేదు ఇంట్లో, వంట కాలేదు ఇంకా, నీతో మాట్లాడడానికి నాకు టైం లేదు అనిందంట. వెంటనే ఇద్దరు దేవదూతలను పంపించేసాడు ఇంటికి. ఆ ఇద్దరు వచ్చి అంట్లు దోమేసి వంట చేసేసి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు అప్పుడు దాకా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇది విన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. ఈ రోజుల్లో ఈ మధ్యనే మనకు వచ్చినటువంటి వాట్సాప్ అది. ఇప్పుడు ఆ మాట వినంగానే యేసుని విశ్వసించినటువంటి వాడు విశ్వసించి వచ్చేస్తాడా? యేసు దగ్గరకు వచ్చేస్తాడా? భుజం మీద చేసి రా మన ఇద్దరం కాసేపు, అది అలవాటు చేసింది కూడా ఆమెనంట. ప్రతిసారి వాళ్ళు ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే ఈయన వచ్చేస్తాడు. మరి ఎవడు వస్తున్నాడో తెలియదు. ఈమె అలవాటు చేసేసింది. యేసు ప్రభువారికి ఈమె అలవాటు చేసిందని ఆమె చెప్తుంది. మళ్ళా నేనే అలవాటు ఆయన ఉన్నప్పుడు వస్తే ఏమవుతుంది, ఏమవుతుందో తెలియదు. అందుకని ఆయన ఆఫీస్కి పోయిన తర్వాతనే రావాలని కండిషన్ పెట్టేసిందంట. అందుకని ఆయన పోగానే ఈయన వచ్చేస్తాడు. ఆ రోజు వంట కాలేదు. అందుకనే ఏం చేసినాడంట, ఇద్దరు దేవదూతలను పంపించేసేసి అన్నీ కడిగిచ్చేసి వంట రెడీ చేసేసి. అంటే ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఆలోచన చేయాలి? ఇప్పుడు మనకు తెలుసు కరెంట్ అనేటటువంటిది షాక్ కొడుతుందని తెలుసా తెలీదా? ఎవరు చెప్పారు షాక్ కొడుతుందని? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఏం తెలుసు కరెంట్ షాక్ కొడుతుందని తెలుసా? వీళ్ళకి తెలీదు. పోనీ మనకు తెలుసా లేదా? మరి నీకు ఎలా తెలిసింది కరెంట్ షాక్ కొడుతుందని? ఎలా తెలిసింది? అది ఎప్పుడో ఒకసారి ఏం జరుగుంటుంది, కొట్టుంటుంది. సరే కొట్టలేదు కూడా అనుకుందాం. ఎప్పటి వరకు నేను కరెంటు జోలికి పోలేదండి, నాకు ఎప్పుడు కొట్టలేదంటే, మరొకడు వచ్చి కరెంటు ఇది షాక్ కొడుతుంది మనకి, కాబట్టి దాని జోలికి పోవద్దు అని అన్నాడు అనుకోండి. ఇలా అన్నప్పుడు ఆడు చెప్పిన మాట నమ్ముతావా? లేదు నేను కూడా పట్టుకొని చూస్తాను, అప్పుడు కానీ షాక్ కానీ కొడితే నాకు కూడా, అప్పుడు నమ్ముతానని అంటావా? ఎప్పుడు నమ్ముతావు? ఆడు చెప్పినట్టు నమ్ముతావా? ఆడు చెప్పింది కరెక్టో కాదో అని చెప్పి పట్టుకొని చూసి మరీ నమ్ముతావా? ఎప్పుడు నమ్ముతావు? నువ్వు కూడా షాక్ కొట్టించుకొని నమ్ముతావా? అలా చేయం కదా మనం, అలా చేయము. అంటే ఆడి మాటలు తీసుకున్నటువంటి మనం జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం కూడా షాక్ కొట్టించుకొని నమ్మడం అనేటటువంటిది అయితే ఎప్పుడు కూడా అలా జరగదు. పలానా చోట ప్రమాదం ఉందని చెబితేనే మనం ఏం చేస్తామంటే నమ్ముతున్నాం. పలానా చోట ప్రమాదం జరుగుతుంది అని అంటే, లేదు నేను కూడా పోయి ఆ ప్రమాదంలో ఏదో ఒకటి పోగొట్టుకుంటేనే నువ్వు చెప్పిన మాట నేను నమ్ముతానని అంటే మనం అలా చేస్తామా? ప్రమాదం జరుగుతుందంటే ఆడు చెప్పినటువంటి మాట విని మనం ఏం చేస్తున్నాం? ఆ రూట్లో మనం పోము. ప్రమాదం జరిగేటటువంటి చోటు ఆడు చెబుతున్నప్పుడు నిజంగా అది జరుగుతుందని నమ్మినప్పుడు నువ్వేం చేయాలి? ఇంకో దారిలో వెళ్ళిపోతావు. అలా కాదు, నేను చూడాలి, నేను చూస్తే ఏది ప్రమాదం జరగదు అంటే నువ్వు కూడా పోయి ప్రమాదంలో ఇరుక్కుని బయటపడితే కానీ నీకు అనుభవంకి రాదా? అలా చేస్తావా? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రమాదం జరిగితేనే నేను కూడా నమ్ముతానని అంటే పోయి ప్రమాదంలో పడు, అప్పుడు నమ్మి ఏం ప్రయోజనం? అందుకని చెప్పినట్లుగా వినాలి, చెప్పినటువంటి మాటను మనం వినాలి. ఇప్పుడు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలు మహత్కారాలన్నింటినీ అనుభవించి చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే స్వయాన ఆయనతో తిరిగినటువంటి శిష్యులు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎవరు వాళ్ళంటే యేసుప్రభువు వారి శిష్యులు, అపోస్తలులు. అందుకని వాళ్ళు చెప్తున్నారు, ఇవన్నీ యేసుప్రభువు వారు జరిగించడంలో మా యందు జరిగాయి, ఇంకా చెప్పాలంటే మా ముందు అద్భుతాలు కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశాడు. అందుకని వాళ్ళ సాక్ష్యాన్ని మనం గమనిస్తే, ఇది ఒకసారి యోహాను మొదటి పత్రికలోకి వెళ్ళి మొదటి అధ్యాయాన్ని కానీ మనం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యోహాను రాసిన మొదటి పత్రిక కానీ మనం ఆలోచించగలిగితే అక్కడ చెప్తున్నటువంటి ఆ మాట చూడండి. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాగి చూచినో అది మీకు మేమేం చేస్తున్నాము? తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలియజేసినప్పుడు మనం ఏం చేయాలి? నమ్మాలా?
లేదు నేను కూడా చూడాలంటావా? నేను కూడా చూడాలంటే మరి కరెంట్ షాక్ కొడుతుంది, నువ్వు కూడా చూడు, చూస్తావా? దాన్ని మాత్రం చూడనంటావు, మరి దీన్ని మాత్రం చూడాలంటావే? ఎంతవరకు న్యాయం? అక్కడికి పోవద్దు, అక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అంటే దాన్ని నమ్మేస్తున్నావు. లేదు నేను కూడా పోయి యాక్సిడెంట్ చేసుకొని నమ్ముతానని అంటే కుదరతుందా? అలా చేయవే. అంటే చెప్పినటువంటి మాట చెప్పినప్పుడు, ఇప్పుడు కొంతమంది మనుషులు కూడా చూడండి, మీరు ఇంత డబ్బు కడితే ఇంత డబ్బు మీకు వచ్చేస్తనంగానే ఎంతమంది నమ్మి ఎంతమంది డబ్బులు కట్టలేదండి? ఒక సంస్థ కట్టారా లేదా? జస్ట్ ఒక మాట చెప్తే నేను నమ్మేసావు. మరి యేసుక్రీస్తు వారు ఇన్ని అద్భుతాలు చేసినాడని చెప్తే మాత్రం నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతం జరగదే నేను నమ్ముతావా? లేకపోతే నమ్మవా? అంటే చాలా, అందుకే రాయబడినటువంటి వాటిని చదివి ఏం చేయాలంటున్నాడు? విని గ్రహించి నిత్య జీవం పొందినట్లు మీకు కొన్నిటిని మాత్రమే రాశారు, కానీ ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎలాగున్నాయంటే చాలా ఉన్నాయి అని చెప్తున్నాడు. అందుకని ఇప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు, ఆయన గురించి చెప్పేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలా చెప్తున్నారు అని అంటే, ఇదిగో ప్రభు వచ్చేసాడు, మా ఆయన ఆఫీసుకు పోగానే వంట కాలేదు ప్రభు, ఇప్పుడు అలా వీలు కాదు, నువ్వు వెళ్ళిపో, మళ్ళీ మాట్లాడుకుందాం మనం అన్నా కూడా, నువ్వు ఆగు, ముందు మనం మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఇద్దరు మనుషులు, అంటే ఇద్దరు దేవదూతలు రప్పించేసేసి అంట చేసేసి వాళ్ళు వెళ్ళిపోయిందా అక్క వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇంకొక ఆమె చెప్తుంది, ఇంటర్నెట్ అయిపోయింది ఈ ఫోన్లో. అది ఎట్టొచ్చిందో 3:30 కల్లా అన్లిమిటెడ్ నెట్ వచ్చేసిందంట. అన్లిమిటెడ్ నెట్ వచ్చేసింది, మొబైల్కి వచ్చేసింది. ఇక 3:30 దాకా ఈ మేలుకొని ఏం చూస్తుంది, దేంట్లో ఏం చూస్తున్నది ఇంక అర్థం కాదా? అన్లిమిటెడ్ ఇంటర్నెట్ రావడానికి కూడా దేవుడు కావాలా? దేవుడు అలా చేశాడు నాకు అంటున్నది. ఇక ఎయిర్టెల్ వాళ్ళు వీళ్ళు అంటున్నారు, పైన స్క్రోలింగ్ పైన వేస్తున్న కామెంట్లు, ఇక నా ఎయిర్టెల్ వీళ్ళకి కానీ తెలిస్తే వీళ్ళు చాలా నష్టపోతారు, ఒక ప్రార్థన చేసేస్తే ఇంటర్నెట్ అన్లిమిటెడ్ వచ్చేసింది అని అంటే ఇక మా బతుకులు ఏమైపోవాలి అన్న ఆలోచనతో ఎయిర్టెల్ వీళ్ళందరూ కూడా ఏమైపోవాలి? దివాలా తీసేసేయాలి. మరొక ఆవిడ అంటుంది, ఏటీఎం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిందంట, చెక్ చేసుకుంటే 217 రూపాయలు ఉందంట బ్యాలెన్స్. ప్రభువా ఇప్పుడు నాకు డబ్బులు అవసరము. ఏటీఎం దగ్గర నిలబడి ప్రార్థన చేసిందంట, మళ్ళా కార్డు పెట్టి చూస్తే 1,66,000 ఏమో వచ్చేసింది. 1,66,000 ఎలా వచ్చేది చూసారా? నా జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినాడు దేవుడు. నిజంగా దీన్ని అద్భుతం అంటారా? ఎవడో అకౌంట్లోకి పోవాల్సింది ఒకవేళ ఈ పొరపాటు నీ అకౌంట్లోకి వచ్చేసి కూడా ఉండవచ్చు. దాదాపు 1,60,000 రూపాయలు ఆ ఏటీఎం దగ్గర నిలబడి ప్రార్థన చేస్తేనే వచ్చేస్తే, ఈరోజు ఎంతమంది వెళ్ళి ఏటీఎంల దగ్గర ప్రార్థన చేయరు చెప్పండి? అంటే అలా చేస్తేనే నువ్వు నమ్ముతావా? కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసేది ఏంటంటే, ఇలాంటి సాక్ష్యాలు చెప్పేటటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి యేసునాథుకు వచ్చేస్తున్నారా, లేకపోతే గేలు చేస్తున్నారా? ఎంత స్క్రోలింగ్, ఎంత అవమానం! క్రైస్తవ సమాజానికే పట్టినటువంటి పీడ పురుగులు లాంటి వాళ్ళు. ఏదో అద్భుతం జరిగేసింది మా జీవితంలో మీరు రెండేం చెప్పడానికి కూడా ఇలాంటి ఉత్తత, అంటే జరగనటువంటి వాటిని కూడా జరిగించి దేవుడు ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా వచ్చిండి అని లూకాసు వార్త 5:12 కూడా అంటే అద్భుతాలు జరిగితే ఏం చేయమంటున్నాడు యేసు ప్రభువు వారు? 5:12 మనం ఆలోచించగలిగితే, ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, ఎవరిని ముట్టాడు? కుష్ఠరోగిని ఎవరైనా ముట్టుకుంటాడా? కరోనా వచ్చినప్పుడు డాక్టర్కి పేషెంట్కి ఎంత దూరం ఉంటుంది? మధ్యలో ఒక తెర ఉంటుంది, అడ్డు తెరలాగా. సామాజిక దూరం అని 6 అడుగుల దూరంలో కూర్చోబెడతాడు. ఆ కరోనా కాలంలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను కూడా తలుపు బయట చేరే మాట్లాడాలి ఆయనతో. లోపలికి బాగుందా? లోపల సార్ వచ్చాను సార్, ఓకే అని ఆయన అట్లే చూసి పంపించేస్తాడు. పేషెంట్ కూడా అంతే, ఆడ కూర్చో, ఇప్పుడు చెప్పు, ఆడ దగ్గర ఒక మైకి పెడతాడు, ఈయన దగ్గర ఒక మైకి పెడతాడు. ఇక కుష్ఠరోగం ఉన్నోడి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండదు చెప్పండి? ఒక కుష్ఠరోగే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకో, చెయ్యి పట్టుకొని చూసి అలా చేస్తాడా? అలా చేయడు. కానీ యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నాడు చూడండి, వాడిని ముట్టి ఏం చేస్తున్నాడంట? వాడిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్ము
అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. 7 వారాలు ప్రార్థన అన్నాడా? నూనె తెచ్చుకో రాస్తానని అన్నాడా? వెంటనే ఏమైపోయింది కుష్ఠరోగము? కుష్ఠరోగం ఏమైపోయిందంటే వానిని విడిచెను. విడిచిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి 14వ వచనం. నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకు కనపరుచుకుని ఏం చెప్పమన్నాడు? ఏం చెప్పొద్దు అన్నాడు. నేను చేసినట్టుగా నువ్వు ఎవరికి చెప్పొద్దు. జరిగించినటువంటి యేసుక్రీస్తుల వారే జరిగినటువంటి కుష్ఠరోగికి ఏం చెప్తున్నాడు? నేను ఇలా చేసి నిన్ను బాగు చేశాను అన్న సంగతి చెప్పమన్నాడా చెప్పొద్దు అన్నాడా? చెప్పొద్దనే కదా అన్నాడా? నా పాయింట్ అర్థమవుతుందా? వింటున్నారా? జవాబు రావట్లేదు. అందుకని చెప్పొద్దు అన్నాడు. ఎవరితోనూ చెప్పకూడదు, ఎవరితోనూ చెప్పకూడదు అని అన్నాడు. ఎందుకు ఎవరితోనూ చెప్పకూడదు అన్నాడు? ఎందుకు ఎవరితోనూ చెప్పకూడదు అన్నాడు? అప్పుడు అన్నారు ప్రజలు, ఇలా ఎందుకు రాయించాడంటే యేసుక్రీస్తుల వారి గురించి ఈ మాట ఎందుకు రాయించాడంటే చెప్పొద్దు అంటే జనులు చెప్తారంట. రివర్సు మనం కూడా అంతే కదా. ఆ డోర్ మాత్రం దీబాకు అన్నాం అనుకో ఇంట్లో, ఇప్పుడు దృష్టి అంతా దేని మీద ఉంటుంది? దాన్ని తీస్తే ఏముండదు అన్నట్టు. అలాగన్నమాట మనిషి యొక్క సైకాలజీని బట్టి యేసుక్రీస్తుల వారు కూడా చెప్పొద్దంటే ఈడు వెళ్ళి ఖచ్చితంగా చెప్పేస్తాడు. అలా నెగిటివ్లో థాట్లోకి వెళ్ళిపోయేసి చెప్పొద్దని ప్రచారం చేస్తున్నాడు. అసలు ఎందుకు చెప్పొద్దు అన్నాడు? ఎవరితోనూ చెప్పవద్దని చెప్తున్నాడు. లూకాసు సువార్త 4:34 మనం ఆలోచించగలిగితే, మనం ఇందాక చదువుకున్నాం కదా, నువ్వెవడవో మాకు తెలుసు అన్నాడు. అక్కడ దయ్యం పట్టినటువంటి వాడు అపవాద, నువ్వెవడవో మాకు తెలుసు, నువ్వెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసినందుకు యేసు ఏమన్నాడు? ఏయ్ నేను ఎవరూ చెప్పబాకు, నువ్వు ఓరకుండా అన్నాడు. నువ్వు ఓరకుండు అంటే ఆయన మాట్లాడనివ్వట్లేదా? అపవిత్రాత్మను కూడా మాట్లాడనివ్వట్లేదు. ఎందుకు? అలా తను ప్రసిద్ధికి ఎక్కాడు అనుకో, ఇప్పుడు ప్రతి మీటింగ్ కూడా ముందు వినేవాళ్ళు వస్తారా, బాగు చేయించుకునే దానికి వస్తారా? ఈ కుష్ఠరోగి ఇంకా 4 కుష్ఠరోగులు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోయేసి ఇటు బాగా వస్తున్నాడు చూసి మిగతా కుష్ఠరోగులు ఏమంటారంటే, రే యేసు ప్రభువు బాగు చేసినాడు అనగానే మిగతా కుష్ఠరోగులు అందరూ ఆడికి వస్తారు. యేసు ఎక్కడుంటే అక్కడ ఎత్తుక్కుంటా వెళ్ళిపోతారా? ఇప్పుడు కుష్ఠరోగం ఉన్నోడు యేసు దగ్గరికి వెళ్ళారు, ఇంకో 10 మంది వెళ్ళారు అనుకుందాం. ఇప్పుడు 10 మంది వెళ్ళిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఏం చేయాలి? బాగు చేసి పంపించాలనే కదా ఎదురు చూస్తాడా కుష్ఠరోగం ఉన్నవాడా? ఇప్పుడు బాగు చేసిన దాకా కూర్చొని ఆయన చెప్పే మాటలు ఎందుకు శ్రద్ధ ఉంచుతాడా? నా రోగం ఎప్పుడు పోతుందా, ఎప్పుడెప్పుడు ఈయన ముగించేసి ఈ కార్యక్రమం చేస్తాడని చూస్తాడా? ఆయన చెప్పే మాటల మీద శ్రద్ధ పెడతాడా? ఆయన చెప్పే మాటల మీద శ్రద్ధ ఉండదు. ఎంతసేపుడికి ఈయన ఇంకా వదలలేదు, ఈయన ఇంకా అంటే కాన్సన్ట్రేషన్ అంతా ఆయన చెప్పే వాక్యాల మీద ఉండదు. ఎప్పుడెప్పుడు మా గురించి మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని ఎప్పుడెప్పుడు బాగు చేస్తాడన్న ఆలోచన అయితే ఉంటుంది, కానీ ఆయన చెప్పే మాటల మీద. అందుకని యేసు ప్రభువు వారు చెబుతూ 4:42 లూకాసు వార్తలోనే ఇందాక మనం చదువుకున్నాం కదా, ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాను. జనసమూహం ఆయన్ను వెతుకుచు ఆయన ఎదుకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపుతున్నారన్నమాట. విడిచిపోకుండా ఎందుకు ఆపుతున్నారు వీళ్ళు? మా ఊర్లో మా ప్రాంతాల్లో అంతా ఎవరున్నారు? రోగంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారయ్యా. అందుకని ఇక్కడ నువ్వు ఉంటే మా అందరూ బాగుపడిపోతారు. ఇదేనా? అప్పుడు యేసుప్రభువు వారు ఏమంటున్నారు? ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అని వారితో చెప్పాను. ఎందుకు వచ్చాడంటే అసలు ఈయన నేను ఇతర పట్టణముల్లో దేని గురించి ప్రకటించాలి? దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని. దేనికోసం నేను పంపబడలేదు? స్వస్థతలు చేయడానికి కాదు నేను అసలు వచ్చింది. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దేవుని రాజ్య సువార్తను ఏం చేయాలి? నేను ప్రకటించాలి. ఇది ముఖ్యమైనటువంటి బాధ్యత నాకు. ఈరోజు మనుషులు ఎందుకు వస్తున్నారు యేసుక్రీస్తు దగ్గరికి? లాభం కొరకు వస్తున్నాడు ఒకడు. నేను నష్టాల పాలైపోయినా ఇప్పుడు నాకు లాభం కావాలి.
నేను అప్పుల పాలైపోయాను, ఇప్పుడు నాకు అప్పులు తీర్చేటటువంటి వాడు నువ్వే, ఆపద్బాంధుడివి, నా కుమారుడికి పెళ్లి కాలేదు, నా కుమార్తెకి పెళ్లి కాలేదు, కాబట్టి నీ దగ్గరకు వస్తే ఏమైపోతుంది? ఇవే. పెళ్ళైనా కూడా మాకు పిల్లలు లేరు, కాబట్టి దాన్ని నువ్వే. ఏ భౌతిక సంబంధమైనటువంటి అవసరతల కొరకు ఈరోజు యేసుక్రీస్తుల వారి వద్దకు వస్తున్నారు, అంతేనా? ఇక వేరే దేని. అందుకనే యేసు పిలుస్తున్నాడని ఒకడు పిలుస్తా ఉన్నాడు. దేనికి? రా, నువ్వు బయట ఎందుకు నిలబడతావు, లోపలికి రా. దేనికోసం రమ్మంటున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి బోధకుడు కూడా? నీకున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో రా. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగిస్తాడు. నిజంగా ప్రేమ ఇలాంటివి నమ్మించడానికి ఇలాంటి సాక్ష్యాలు అస్సలు చెప్పకూడదు. చెప్పాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని చెప్పాలి. దేవుని వాక్యాన్ని చెప్పు, ఆ వాక్యం. అందుకనే వినుట వలన ఏం జరుగుతుంది అన్నాడు? విశ్వాసం వస్తుంది. వింటే విశ్వాసం వస్తుంది. అంతేకాని నేను చూస్తే రాదు. చూశారు, చూసింది చూసినట్టు ఏం చేశారు వాళ్ళు? చెప్పారు, మనకి రాశారు. పుస్తకాల్లో మనకు రాసేసినారు. మేము చూసాం, మేము తాకాం, దగ్గరుండి మేము మా కన్నులతో చూసాం. ఎవరో చెప్పింది కాదు, మా కన్నులతో మేము చూసినప్పుడు మీరు నమ్మాలి అన్నాడు. మీరు నమ్మాలి. ఒకసారి మళ్ళా 20వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఇక్కడ 26 నుంచి చదువు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలచి, మీకు సమాధానము కలుగునుగాక. అంటే పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఇప్పుడు శిష్యులందరూ లోపల ఉన్నప్పుడు వచ్చినటువంటి సంగతి. ఓకేనా? ఇప్పుడు తరువాత తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ? ఆల్రెడీ తోమా శిష్యులకు కూడా కౌంట్ ఇచ్చేస్తున్నాడు. ఏమని? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారా? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుల వారికి నేను తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడల్లా ఇప్పుడు తోమా మైండ్ ఎలాగుందో చెప్పండి. ఎవడన్నా లేచాడా? మరణించినటువంటి ఎవడైనా లేచాడా? ఈయనైతే లేపాడు, కానీ ఈయనే తిరిగి ఎలా లేస్తాడు? అలా ఆలోచించలేదండి తోమా కూడా. ఇది ఆయనతో పాటు తిరుగుతున్నటువంటి తోమానే, ఆయన చేసిన అద్భుతాలు చూసినటువంటి తోమానే, మరణించినటువంటి వాళ్ళు చూసినటువంటి ఆయనే. నిజంగా ప్రేమటువంటి వాళ్ళ ఇక్కడ ఇలాంటి తోమా కూడా ఏం చేద్దామంటే, నీ వేలు తోమా, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీ ఏలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి. ఇప్పుడు చెప్తున్నాడు అసలు విషయం. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అన్నాడు. అవిశ్వాసి కాక విశ్వాసి అయ్యుండుము. ఎవడో తర్వాత తరం వాడు అవిశ్వాసిగా ఉంటే ఓకే, ఆడు చూడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు నిన్ను బట్టి ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, బాగా గమనించుకొని చెబుతూ 29వ వచనం, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. చూడండి, నిజంగా చూడక నమ్మినటువంటి ధన్యులు. అంతేకాని నాకు కూడా ఏదైనా అద్భుతం జరుగుతానని నమ్ముతానని అంటే ఆడెవరో తెలుసా? అవిశ్వాసి. నా జీవితంలో కూడా అద్భుతం జరిగితేనే నేను యేసునాథ్కి వస్తానని అంటే నీకన్నా అవిశ్వాసం ఇంకొకటి ఉండడు. అది అలాంటిది కానీ జరిగితే అది వాక్యానికి విరుద్ధం. అసలు అలాంటి వాక్యాన్ని కానీ నువ్వు బోధిస్తున్నావని అంటే నువ్వు వాక్యానికి కంప్లీట్గా ఏం చేస్తున్నావో తెలుసా? అందుకనే వాక్యాన్ని విన్నావా? వినినటువంటి వాక్యాన్ని నువ్వు పరిశీలన చేయి. చెప్పినటువంటి సంగతులు అలాగున్నవో లేదో అని బెరాయి సంఘస్థులు కూడా ఏం చేశారు ఆ రోజు. అంతేకాని బెరాయి సంఘస్థులు మా జీవితాలు అద్భుతాలు జరగాలని వాళ్ళు కోరుకోలేదు. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని పరిశీలన చేశారు. అంటే మొట్టమొదటగా విన్నారు. వినినటువంటి దాన్ని, అందుకనే యేసుక్రీస్తుల వారి గురించి కూడా చెబుతూ అనేక ఇతర సూచక్రియలు ఆయన జరిగించినా కూడా అవన్నీ ఈ పుస్తకంలో గ్రంథంలో రాయడం కుదరదు అన్నాడు. మరి ఎందుకయ్యా ఇది కొన్ని మాత్రం ఎందుకు రాయించావు? ఎందుకు కొన్ని మాత్రమే రాయించాడు ఆయన? మీరు విని వాటిని నమ్మునట్లు, యేసు అనేటటువంటి ఆయన దేవుని కుమారుడు, ఆయన క్రీస్తు అని మీరు నమ్మునట్లు
ఈ ఇంకా చెప్పండి, ఆయన యందు జీవము ఉన్నదని మీరు నమ్మినటువంటి వాటిని గురించి, ఏవైతే అంతకుముందు జరిగించినటువంటి వాటిని గురించి చెబుతూ ఇలాంటి మాట చెప్తారు. కాబట్టి ఆళ్ళు చెప్పింది విన్నది విన్నట్టుగా, ఆళ్ళు చూసింది చెప్పింది, చూసింది చూసినట్టుగా మనకి ఏ సంగతులైతే చెప్పారో వాటి విషయంలో మనం జరిగినటువంటి వాటి విషయంలో ఇప్పుడు నాకు కూడా జరగాలి అని అనుకుంటే, ఓకే, కరెంటు షాక్ కొడదని చెప్పినప్పుడు కూడా కుదరదు. నేను కూడా పెట్టి చూసిన తర్వాత నాకు కూడా షాక్ కొట్టిన తర్వాత నేను నమ్ముతానంటే అది సరైనటువంటి పద్ధతి కాదు ప్రియమైనటువంటి. అలా చేస్తారా ఎవరైనా? ఎవడో అలా చేయడు. ఆడు షాక్ కొట్టించుకున్నాడు కాబట్టి మనకు చెప్తున్నాడు వాడు, ఎవరు అలా చేయబాకండి, అక్కడ యాక్సిడెంట్ అవుతుంది అట్లా పోవద్దు అని చెప్పినటువంటి, యాక్సిడెంట్కి గురైనటువంటి వాడు చెప్పినప్పుడు మనం నమ్ముతున్నాము. మరి సాక్ష్యాధారాలతో చూసి రాసినటువంటి ఈ జీవపు గ్రంథంలో ఉన్నటువంటి మాటలను ఎవరైతే నమ్మకుండా ఉంటారో ఆడు అవిశ్వాసి. లేదు అలా కాదు, నా జీవితంలో కూడా నిన్న నేడు మారినటువంటి దేవుడు అప్పుడు ఎందుకు చేశాడు, ఇప్పుడు ఎందుకు చేయడు అని అంటావా? అప్పుడు చేస్తాడు, ఇప్పుడు చేస్తాడు. కానీ అది చూస్తేనే నేను నమ్మతానంటే మాత్రం నువ్వు ఏ జాబితాలోకి వస్తున్నావు? ఇప్పుడు అవిశ్వాసి జాబితాలోకి వస్తున్నావు. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాసి అనేటటువంటి పదం మన జీవితాలకు అది అడిక్ట్ అయిపోవాలని అంటే వాక్యం మీద మాత్రమే ధ్యాస ఉంచు. అంతేగాని అద్భుతాలు మహత్కార్యాలు ఇవి జరుగుతాయి జరగవు, అస్సలు జరగవు కూడా అని అనుకో, వాటితో నీకేం పని? జరిగినాయని చెప్తున్నటువంటి వారి మాటలను నమ్ము చాలు, ఇంకా వేరేది ఏం చేయబడలేదు. అందుకనే మేమేది వింటిమో, మా చెవులారా మేమేది వింటిమో, మా కన్నులారా మేమేది చూసిదిమో వాటినే మీకు మేమేం చేస్తున్నాం? ప్రచురపరుస్తున్నాము అని. వాళ్ళు విన్నటువంటి దాన్ని మనకు చెప్పినప్పుడు మనం విని ఖచ్చితంగా వాటి విషయంలో మనం ఏం చేయాలి? విశ్వాసంతో వాటిని విని అంగీకరించాలి. కాబట్టి వినిన సంగతులు అనేటటువంటి వాటిని వినుట వల్ల విశ్వాసం అనేటటువంటిది పెరుగుతుంది. అప్పుడు నువ్వు విశ్వాసిగా ఉంటావే తప్ప ఆ రోజు జరిగించినటువంటి అద్భుతం ఈరోజు నాకు జరగదా అని అంటే, ఇంటర్నెట్ అన్లిమిటెడ్ వచ్చేస్తేనే యేసుక్రీస్తునంతకు వచ్చేస్తారండి? ఏటీఎం దగ్గర నిలబడి ఒక గంట సేపు కూడా ఒక రోజంతా కూడా ప్రార్థన చేస్తాడు, వచ్చేస్తాయా? 1,60,000 వచ్చేస్తాయా? ఎందుకు అలాంటి వాటిని చెప్పి మనం అవిశ్వాసులుగా మనల్ని మనం చిత్రీకరించుకుంటాం? కాబట్టి మన జీవితం అంతా కూడా విశ్వాసంతో కూడినటువంటిది ప్రేమటువంటి. పరలోకం ఎప్పుడు చూడలేదు కానీ ఉందని నమ్ముతున్నాం. అందుకనే పౌలు తోమాతో అంటున్నటువంటి మాట, నీవు నన్ను చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఇప్పుడు చూడక నమ్మినటువంటి వాళ్ళు ఎవరు? విశ్వాసులు. చూసి నమ్మాలనుకున్న వాడు ఎవడు? అవిశ్వాసి. సో ఏ జాబితాలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఏ జాబితాలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. విశ్వాసిగా ఉన్నావా? అటైతే చూడకుండా ఉన్నటువంటి వాటిని నమ్ము. పరలోకాన్ని ఎప్పుడు చూడలేదు, దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు, అసలు యేసుక్రీస్తు వారిని కూడా ఎప్పుడూ చూడలేదు, అయినా నువ్వు ఉన్నాయని నమ్ముతున్నావే, నువ్వు విశ్వాసం. అంటే విశ్వాసుల ప్రార్థనా మందిరం పెట్టుకుంటారు కొంతమంది, ఏ ఒక్కళ్ళలో కూడా ఏముండదు అక్కడ, అస్సలు విశ్వాసం. అందుకని యేసుక్రీస్తు నేను మళ్ళా రెండవ రాకడలో విశ్వాసము మీలో ఉన్నదని నేను కనుగొనగలనా అంటాడు అన్న. అసలు మీరు విశ్వాసంతో ఉన్నారన్న సంగతి అప్పుడు దాకా ఉంటుందా? ఈ విశ్వాసము విశ్వాసంతోనే ఉన్నారా అంటే లేనటువంటి వాటిని మీరు నమ్ముతున్నారా? నమ్మట్లేదు. అందుకని ఆయన అప్పుడప్పుడు శిష్యులతో అంటుంటాడు, అల్ప విశ్వాసులారా అంటుంటాడు. అల్ప విశ్వాసులారా, విశ్వాసము లేనటువంటి వారులారా అంటుంటాడు. కాబట్టి మనం విశ్వాసంతో ఉండాలి, మనం విశ్వాసిగానే ఉండాలి అంతే. అవిశ్వాసితో నాకు కూడా నా జీవితంలో అద్భుతం జరగతేనే నేను దేవుని వద్దకు వస్తానంటే మాత్రం నీకు సంబంధించింది కాదు ఈ గ్రంథం. అసలు ఈ వాక్యాలు కూడా నీకు సంబంధించినటువంటివి కావు. కాబట్టి ఎప్పుడు కూడా మనం విశ్వాసంతో వెళ్ళాలి. ఎవరిలోనైతే విశ్వాసం ఉంటుందో ఆడు పరలోకాన్ని చూడకపోయినా పర్లేదు. అందుకని చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ జాబితాలకి మనం వెళ్ళాలని అంటే లోకంలో అవిశ్వాసంతో ఉంటే మాత్రం ఆ జాబితా మనకు రాదు. విశ్వాసంతోనే మనం ఉండాలి. కాబట్టి విశ్వాసులుగానే ఎప్పుడు మనం ఉండి చూడనటువంటి సంగతుల పట్ల మనం చక్కటి అవగాహన మనకు రావాలని అంటే దేవుని వాక్యమే మన ముందున్నటువంటి పరిచర్య. అందుకని యేసుక్రీస్తు వారు అంటారు, నేను ఈ అద్భుతాలు సూచక్రియలు చేసేదానికి కాదు నేను వచ్చింది. ఎందుకు వచ్చాను అంటున్నాడు? దేవుని రాజ్య సువార్తను ప్రకటన చేయడానికి అన్నాడు. ప్రకటన చెయ్యి, చెప్పు, వాడు వింటాడు, విని రక్షించబడతాడు, వినని వానికి శిక్ష విధించబడుతుంది అన్నాడు.
కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ వినడం అనేటటువంటిది విశ్వాసంతో కూడినటువంటి పని. నువ్వు ఎన్ని సంగతులు వింటావో అంత విశ్వాసం మనలో పెంపొందించగలుగుతాం. అందుకని సూచక్రియలు అద్భుతాలు ఒకవేళ చేస్తేనే దేవుని నమ్ముతానని అంటే, సూచక్రియలు అద్భుతాలు జరిగించినటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎన్ని అద్భుతాలు చూడలేదండి వాళ్ళు, ఎన్ని సూచక్రియలు చూడలేదు. ఒకనాడు ఐగుప్తులో ఉన్నటువంటి వారికి నీళ్ళలా ఎలా మారిపోయినాయి, రక్తంగానే మారిపోయాయా? మరి ఇశ్రాయేల్ ప్రాంతంలో తాగడానికి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఐగుప్తు దేశంలో కటిక చీకటి 3 రోజులు, తానున్న స్థలంలో నుంచి ఒకడు కదలలేకపోయినాడంట. 3 రోజులు కటిక చీకటి. మరి ఇశ్రాయేల్ ఉన్న ప్రాంతంలో వెలుగు. 3 రోజులు కటిక చీకటి అన్న పదం రాశాడు అక్కడ. తానున్న స్థలంలో నుంచి ఆడు కదలకుండా ఉన్నాడు 3 రోజులు. కదిలితే ఏమవుతుంది, దేని తట్టుకొని పడిపోతామో చచ్చిపోతాం అన్నట్టుగా ఆగిపోయినారంట ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు. అది అద్భుతం కాదా? దాన్ని అనుభవించలేదా? అలాంటి అనుభవం అంటే పోయేటప్పుడు కూడా సముద్రం 2 పాలైపోయి 6 నేల మీద నడిచినటువంటి ఇశ్రాయేల్ యొక్క చరిత్రను మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే దాటుకొని అవతలకు వచ్చేసారో ఎన్ని అద్భుతాలు జరిగినటువంటి దేవుని యందు ఏమైనా లక్ష్యం ఉంచారండి వాళ్ళు? ఒకవేళ నా జీవితంలో అద్భుతమే జరిగితే నేను దేవుని నమ్ముతాను అనుకోవడం కూడా చాలా తప్పు ప్రియమైనటువంటి వాళ్ళ. అలా అద్భుతాలు అనుభవించినటువంటి వాళ్ళు కూడా దేవుని తర్వాత కాలంలో ఏం చేశారు? విడిచిపెట్టేశారు. చేసిన అద్భుతాలన్నింటినీ మరిచిపోయారన్న పదం కూడా దేవుడు రాయించాడు. కాబట్టి అద్భుతం అనేటటువంటిది నిన్ను రక్షణలోకి తీసుకొచ్చడానికి కాదు దేవుడు చేసేది. ఆ రోజు యేసుక్రీస్తుల వారు కూడా అద్భుతాలు చేశారు. వాక్యాన్ని ప్రకటన చేయడానికి, ఇదిగో ఆయన దేవుని కుమారుడిని నమ్మడానికి ఆయన చేసినటువంటి ప్రతిదీ కూడా జరుగుతూ వచ్చింది ప్రియమైనటువంటి వారు. ఆయన వచ్చిందే వాక్యాన్ని ప్రకటించడానికి. అది ఎక్కడ దూరం అయిపోతుందని బాగుపడిన ప్రతి వాడికి కూడా చెప్తున్నటువంటి మాట, నువ్వు ఎక్కడా దీని గురించి ప్రసిద్ధి చేయవద్దు అన్నాడు. యాయీరు కుమార్తెను కూడా బతికించినప్పుడు ఎక్కడా దీని గురించి ప్రసిద్ధి చేయొద్దు, చెప్పొద్దు. నా పని వేరే, నా పని వాక్యాన్ని ప్రకటించడానికే వచ్చాను. అలాంటి వాక్యాన్ని విని మనం కూడా ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. అందుకని యెహోవా గ్రంథాన్ని ఏం చేయమన్నాడు? పరిశీలించండి అన్నాడు. బెరయ సంఘస్థులు ఏం చేశారు? ప్రతిదినము లేఖనాలను పరిశీలన చేశారు. అలా పరిశీలన చేసి విశ్వాసులుగా మనం భూమి మీద ఉండాలి తప్ప అవిశ్వాసులుగా మనం ఏ పాటికి ఉండడానికి తగ్గదు. ఒకవేళ అవిశ్వాసులుగా ఉంటే వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రతి విన్నటువంటి వాక్యాన్ని పరిశీలన చేయండి. వాస్తవం ఏదో దాన్ని గ్రహించండి. మన మనసులన్నీ దాని వైపు, వాక్యం వైపు వెళ్ళిపోయే విధంగా ఆ తర్వాత రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకాన్ని సద్వినియోగం చేసుకునేలాగా మనందరి ప్రవర్తన ఉన్నలాగా సహాయం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ కృపను బట్టి, మీరు ఇప్పటి వరకు అందించినటువంటి వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాన్న. అద్భుతమైనటువంటి విషయాలను మాకు మా మనోనేత్రాలు తెరిచే విధంగా మీరు రాయించినటువంటి మాటల్లో ఆంతర్యాన్ని మేము కనుక్కోలేక నానా ఇదిగో అపవాది మా మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి లేఖనాల యొక్క పరిశీలన మేము పక్కన పెట్టేసి మా జీవితాలు అద్భుతాలు జరిగితేనే మేము విశ్వాసులుగా ఉంటాం అనుకునేటటువంటి వాళ్ళ యొక్క హృదయాలను మీరు మార్చి నానా ఇదిగో అనేక మంది అవిశ్వాసంతో నిండిపోయినటువంటి బ్రతుకులు కలిగినటువంటి వారిగా సమాజంలో ఉన్నారు. మా జీవితాల అద్భుతాలు ఆయన జరిగిస్తేనే, ఆయన నిన్న నేడు మారినటువంటి దేవుడిని నమ్ముతున్నటువంటి వారికి కూడా నాన్న ఒకనాడు యేసుక్రీస్తుల వారి ద్వారా మీరు జరిగించినటువంటి అద్భుతాలు ఆయన ప్రసిద్ధి చేయొద్దని ఆయనే చెప్పినా కూడా జన సమూహాలు ఆయన వద్దకు వచ్చి ఆయన చెప్తున్నటువంటి వాక్యం పట్ల కాకుండా రొట్టెలు తిని తృప్తి పొందటం వల్లనే మీరు నన్ను వెంబడిస్తున్నారనేటటువంటి మాటలు కూడా మేము విన్నాం. నన్ను మా జీవితాల్లో అలాంటి కార్యక్రమాలు జరగకుండా మేము ఎప్పుడు కూడా చూడనటువంటి అద్భుతమైనటువంటి ఈ సంఘటనలన్నీ కూడా వాటిని విని గ్రహించి ఆ చక్కటి మనస్సును మేము కలిగి ఉండి రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని చూడకుండానే మేము నమ్మి ధన్యుల లెక్కలో మేము ఉండులాగా, విశ్వాసుల యొక్క జాబితాలో మేము ఉండులాగున మాకు సహాయం చేసి నడిపించుకోండి. వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డల యొక్క హృదయాల్లో ఈ మాటలు వచ్చి నానా ఇదిగో ప్రతి దినము లేఖనాన్ని పరిశీలించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ నీ బిడ్డలు వస్తున్నారు. కనికరించి కాపాడి కృపలో బలపరచమని, అవిశ్వాసులుగా కాక విశ్వాసులుగా మేము ఈ లోకంలో వెలుగొందినట్లుగా మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తుల వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.